మరి కార్యము చేస్తున్న క్రమములో మరి ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను చూసి మరి వీరు మన మధ్యలో ఉండడం కంటే వెళ్ళిపోవడమే మంచిదనుకొని వారిని పోనిచ్చారన్నాడు. దయచేసి 5వ వచనములో, ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనం ఎందుకు ఇలాగూ చేస్తే మనలో మన సేనలు ఎందుకు ఆ మాట ఎందుకు చెప్పుకున్నారంటే పోనిచ్చారు, తర్వాత ఎందుకు పోనిచ్చాము అని అనుకొని వారే మరలా 10వ వచనంలో ఏం చేశారంటే, ఫరో సమీపించుండగా వెనుక తరిమారు, వారిని తరుముతూ వారిని వెంబడించారు, వారి దగ్గరికి చేరుకున్నారు. ఆ కారణాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు భయపడి మోషే మీద తిరుగుబాటు చేశారు, మోషే మీద సనిగారు. దయచేసి అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా, మమ్మల్ని ఇట్లా చేయనేలా, మా జోలికి రావద్దు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు నేడు చూచిన ఈ ఐగుప్తీయులు ఇక మీద మరి ఎన్నడూ చూడరు. దేవుడు మీ పక్షమున యుద్ధము చేస్తాడు, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. వెనుకనేమో మరి ఐగుప్తీయులు, ఫరో అతని సైనికులు తరుముతా ఉన్నారు. వారికి సమీపిస్తున్నప్పుడు ఇశ్రాయేలు పలుకుతున్న ఆ మాటలు మరి మనము చూస్తూ ఉన్నాం. వాళ్ళు అంటున్నారు, మాకు అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా, మేము అక్కడనే ఉండడము మేలనుకున్నారు. ఆ క్రమములో ఇశ్రాయేలు ప్రజలను మరి బలపరచడానికి మరి దేవుని చేత ప్రేరేపితుడై మోషే భక్తుడు వాళ్ళతో చెబుతూ ఉన్నాడు, మీరు భయపడకుడి, మీరు యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరకుండియే చూడుడి అని చెబుతా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఒక కార్యమును ప్రారంభించాడు అనంటే ఆ కార్యములో ఏమేమి సంభవిస్తాయి, ఆ కార్యం యొక్క అంతము ఏమై ఉన్నదో దేవునికి స్పష్టంగా తెలుసు ప్రియులారా. ఆ క్రమంలో ఎవరైతే ఆ ప్రారంభములో మనకొచ్చే సమస్యల మీద మనము దృష్టి పెడితే కార్యాంతములోనికి మనము ప్రవేశము పొందుకోలేము. కార్యాంతములో దేవుడు అనుగ్రహించే ఫలములు మనము పొందుకోవాలి అని దేవుని యొక్క కోరిక. ఆ క్రమములో ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడికి నడిపించాలనుకున్నాడు అంటే కనానుకు నడిపించాలనుకున్నాడు. ఆ కనాను ప్రయాణములో వీరికి ఏమేమి కావాలనో దేవునికి తెలియదా? దేవునికి తెలుసు. అన్ని విషయములు దేవుడు వారి కొరకు సమస్తమును సిద్ధపరిచాడు. కానీ దేవుణ్ణి వారు నమ్మని కారణాన్ని బట్టి అనేక విధాలుగా వారు బాధింపబడ్డారు. దేవుణ్ణి శోధించారు. మోషే మీద తిరుగుబాటు చేసి మోషే మీద సనుగుతూ ఈ మాటలు అంటున్నారు, మేము ఐగుప్తులోనే ఉంటేనే మాకు మేలు, మమ్మల్ని ఎక్కడికి తీసుకుపోతున్నావు, ఇక్కడ సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ బయటకు తీసుకొచ్చావా అని పలుకుతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని చేత పిలువబడిన ప్రతి వ్యక్తి తన స్వచిత్తానికి సిలువ వేయబడాలి. సొంత ఆలోచనలకు మనము సిలువ వేయబడాలి. అందుకే సొలొమోను భక్తుడు మరి సామెతల గ్రంథములో చెబుతాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాకు సేవించు అని చెప్పి ఏమంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొను. ఆయన అధికారమునకు ఎందుకు ఒప్పుకోవాలి అంటే, ఆయన నీ జీవితంలో ఏమేమి కావాలో అన్ని చేయడానికి సామర్థ్యము కలిగిన దేవుడు కనుక నీ ప్రవర్తన అంతటి మీద నీ అధికారము కంటే ఆయన అధికారమునకు ఒప్పుకుంటే, నీవు చేయలేనివి, నీవు చేయజాలనివి, నీవు చేయుటకు శక్తి చాలని పరిస్థితుల్లో ఉన్న ప్రతిదీ దేవుడు చేయడానికి సామర్థ్యము కలిగిన వాడు. హల్లెలూయా. ఐగుప్తు నుండి బయటకు రావడం అనేటిదే ఒక పెద్ద టాస్క్ పిల్లరా. ఐగుప్తీయులు మరి ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ఉన్నారట? దాసులుగా ఉన్నారు, దాసురాండ్రుగా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఎవరైనా దాసులుగా పనిచేస్తున్న వాళ్ళు
మన దగ్గర నుంచి వెళ్ళిపోతామంటే మనం ఊరుకుంటామా? ఊరుకోము. మరి ఇశ్రాయేలు ప్రజలు అలా వెళ్ళిపోతుంటే వాళ్ళని ఎట్లా వెళ్ళనిచ్చిర్రు అంటే, ప్రభునందు ప్రియులారా, దేవుడు వారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. వీరు ఈ విధంగా చేస్తే తప్పకుండా వీరిని బయటకు వెళ్ళేటట్లుగా మరి అనుమతిస్తారని వారి మీద తన బల ప్రదర్శన జరిగించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనిచ్చిన వారి చేతుల నుండి బయటకు తీసుకొచ్చిన దేవుడు వీరికి ఏం కావాలో సిద్ధపరచగలుగుతాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు నమ్మలేకపోయారు. నమ్మకుండా మోషేతో ఏమంటున్నారు? ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తుల నుండి బయటకి రప్పించి మమ్మును ఇట్లు చేరేలా మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఈ అరణ్యములో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పారు. ఐగుప్తులకి మేము దాసులముకుంటాం. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఐగుప్తులకు దాసులముగా ఉంటామంటే మరణ భయము పిల్లలు. మరణం నుండి విడిపించడానికి దేవుడు వారిని నడిపిస్తుంటే మరణ భయముతో వీరు భయపడుతూ ఆ ఐగుప్తులో ఈ అరణ్యంలో చచ్చుట కంటే అక్కడ సజీవులుగా దాసురాండముగా ఉండడం మేలని అనుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో దేవుడు మోషే ద్వారా వారికి భయపడకండి, నేడు మీకు దేవుడు అనుగ్రహించే రక్షణను ఊరకుండి చూడండి అని చెబుతున్నాడు. యుద్ధము మీరు చేయరు, యుద్ధము దేవుడు చేస్తాడన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎవరు యుద్ధం చేశారు? దేవుడు యుద్ధం చేశాడు. ఎవరి ద్వారా చేశారంటే మోషే ద్వారా దేవుడు యుద్ధం చేశాడు. ఏ యుద్ధం చేశాడు అంటే ప్రభునందు ప్రియులారా, ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు. పాయలుగా చేసి మోషే ఒకవేళ కత్తి తీసుకొని అందరినీ తరిమితే ఎంతమంది చనిపోతారో అంతకంటే ఎక్కువ మందిని దేవుడు ఆ ఎర్ర సముద్రంలో ముంచి వేశాడు. ప్రాణములతో మునిగిపోయారు పిల్లలు. వారు చచ్చిన శవాలు వారికి కనబడ్డాయి. తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత వారికి చచ్చిన శవాలు మరి వారికి కనబడ్డాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని గొప్ప కార్యాలు మరి వారి జీవితంలో జరిగించాడు. మరి ఇంకొక అద్భుతం ఏంటంటే 19వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభమును వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వారికి వెలుగిచ్చెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయులు ఇశ్రాయేలులను సమీపించలేదు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత ఈ సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశారు. నీళ్లు విభాగింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేలను మీద నడిచిపోయారు. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కన గోడవలి నుండను. ఐగుప్తీయులు ఫరో రథములు చూడండి ప్రియులారా, ఏమని చెప్పుకుంటున్నారు ఇశ్రాయేల్ ప్రజలు? యెహోవా వారి పక్షమున వారు చెప్పుకున్నారు, ఐగుప్తులు చెప్పుకున్నారు, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నారు. ప్రభునందు ప్రియులారా, ఫరో రథముల సేనలను ఆయన ఏం చేశాడు? ఊడిపడినట్లుగా వారి రథచక్రములు ఊడిపడినట్లు చేశాడు. వారు బహు కష్టపడి తోలిచుండారు. దేవుని ప్రజలకు విరోధముగా ఎవరైతే పూనుకుంటారో పిల్లరా, వారు కష్టపడే విధంగా దేవుడు చేయగా సామర్థ్యం కలిగిన దేవుడు. మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు ఏ విధంగా నడుచుకోవాలంటే దేవుని మీద ఆధారపడుతూ జీవించాలి. పూర్ణ హృదయముతో ఆయన మీద ఆధారపడాలి.
నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు నీవు ఒప్పుకున్న స్థితి నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు చేయలేని మేలులంటూ మన జీవితంలో ఏవి ఉండవు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు వారి జీవితంలో ఏవేవి సంభవించాయో అవి రక్షణ పొంది పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న మానవుడు ఆ చచ్చిన స్థితిలో నుండి దేవుని మహాకృప చేత బ్రతికింపబడిన వారి జీవితంలో తప్పకుండా ఆ పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. అయితే ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలుగా మనము బ్రతికితే మనము నష్టపోయే ప్రమాదం ఉంది పిల్ల. ఐగుప్తుల నుండి విడిపించడానికి ఇశ్రాయేలు పక్షమున దేవుడు వహించి వారితో ఏ విధంగానైతే యుద్ధం చేశాడో ఆ విధంగా రక్షింపబడిన ప్రతి ఒక్కరి పక్షమున దేవుడు యుద్ధము చేస్తాడు. ఆ యుద్ధములో నీవు విజయము పొందాలి అంటే నీవు ఏం చేయాలంటే ఐగుప్తులలాగా సనగడానికి ఇష్టపడద్దు, ఐగుప్తులాగా నడుచుకోవడానికి ఇష్టపడద్దు. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తుంటే మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి అతడు కాని మాట పలికాడు ప్రభునందు పిల్లలు. ఆ కారణాన్ని బట్టి మోషే కూడా మరి కనానుకు చేరలేకపోయాడు. కనానుకు మోషే చేరకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రభునందు పిల్లరా, వీరి ప్రవర్తననే కారణమని మనం చెప్పుకోవచ్చు. దయచేసి కీర్తనల గ్రంథము 106వ కీర్తన 32వ వచనం చూడండి. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు తన ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ప్రభునందు ప్రియులరా, అంతకు ముందున్న పరిస్థితుల్లో మనం చూసినట్లయితే దయచేసి మరి 22 చూడండి. ఎర్ర సముద్రమునంద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని ఏం చేశారట? మరిచిపోయారు. అంటే ఐగుప్తు నుండి బయటకు రప్పించిన దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు మరిచిపోయినట్లుగా పాపముల చేత అపరాధముల చేత దాస్యములో ఉంటున్న మరి ఆధునిక ఇశ్రాయేలు రక్షణ పొందిన తర్వాత దేవుని మరిచిపోయే ప్రమాదము ఉన్నది. వారికి సంభవించిన ప్రతిదీ మన జీవితంలో సంభవిస్తాయి పిల్లరా. అవి సంభవించినప్పుడు వాళ్ళకి ఎందుకు సంభవించాయి? అవన్నిటిని మనం దేవుడు ఎందుకు కనపరుస్తూ ఉన్నాడు అంటే మనకు బుద్ధి కలుగుట కొరకే అన్నాడు. మీరు దయచేసి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10 చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. 5వ వచనము చూడండి. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టగా లేనిగా కారణాన్ని బట్టి అరణ్యంలో సంహరింపబడ్డారు. దేవునికి ఇష్టలుగా ఉండని కారణాన్ని బట్టి అన్నాడు. అంటే ఐగుప్తు నుండి వచ్చిన ఇశ్రాయేల్లో దేవునికి అయిష్టులుగా బ్రతికిన వారు ఉన్నారు. రక్షణ పొందిన నూతన ఇశ్రాయేల్లో కూడా దేవునికి ఇష్టలుగా లేని వారు ఉన్నారు. ఆ తర్వాత 6వ వచనములో ఏమన్నాడు? వారు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని మనము ఆశించకుండా. అంటే వారు చెడ్డవాటిని ఆశించారు. ఐగుప్తు నుండి విడిపింపబడ్డారు, స్వతంత్రులయ్యారు, కానీ చెడ్డవాటిని ఆశించారు. పాపం అనే దాస్యం నుండి మనము విడిపింపబడ్డాము. మనం ఏం చేస్తున్నాం? చెడ్డవాటిని ఆశిస్తూ ఉన్నాం. ఏవేవైతే ఇశ్రాయేలు ప్రజల్లో జీవితాల్లో జరిగాయో అవన్నీ మన జీవితంలో మనము అవలంబించడానికి అవకాశం ఉంది పిల్లలు. కాబట్టి అవన్నీ సంగతులు తీసుకొచ్చేసి పౌలు భక్తుని ద్వారా మనందరికీ బుద్ధి కలుగుట కొరకు ఇవన్నీ రాయబడ్డావని చెబుతా ఉన్నాడు. అంటే మనందరికీ బుద్ధి కలగాలి అంటే మనము వారి వలె మనము నడుచుకున్న వలదు పిల్లరా. దయచేసి చూడండి, అదే 10వ అధ్యాయంలో మనము వారి వలె ఉండకూడదు అని చెబుతా ఉన్నాడు. 10వ అధ్యాయము
చదవండి. మరియు వారి వల్లే మనము వ్యభిచరించక ఉందాము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినమునందే 23,000 మంది కూలిరి. 7వ వచనము చూడండి. జనులు తినుటకు త్రాగుటకును కూర్చున్నటకు ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వరే మీరు వారి వల్లే మీరు ఉండకూడదు, వారి వల్లే విగ్రహారాధకులు ఉండకూడదు, వారి వల్లే వ్యభిచరించకండి, వారి వల్లే సనగకూడి, వారి వల్లే చెడ్డవాటిని ఆశించకూడి, వారి వల్లే దేవునికి అయిష్టులుగా ఉండకూడి అని ఎందుకు చెబుతున్నానంటే, రక్షణ పొందిన మనందరి జీవితాలలో వారి వల్లే ఉండడానికి దుష్టుడైన అపవాది మన మీద దాడి చేస్తాడు పిల్లలు. వారి వల్లనే నడుచుకోవడానికి, వారి వల్లనే ఆలోచన చేయడానికి, వారి వల్లనే సనుక్కోవడానికి, వారి వల్లనే చెడ్డవాటిని ఆశించే విధంగా దుష్టుడైన అపవాది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ ప్రేరేపణకు ఎవరైతే లోబడతారో వారు తమ జీవితంలో దేవునికి ఇష్టలుగా ఉండని కారణం ఏర్పడుతుంది. దేవునికి ఇష్టలుగా ఉండలేరు. ఇప్పుడు మనం దేవునికి ఇష్టలముగా మనం ఉంటే ఆయన మన జీవితంలో అద్భుతములు చేస్తాడు. వీరు మోషే మీద మాత్రమే కాదు, దేవుని మీద కూడా తిరుగుబాటు చేశారు. దయచేసి 23 చూడండి. అప్పుడు ఆయన, దయచేసి కీర్తనల గ్రంథము 106వ కీర్తన 23వ చరణంలో చూసినట్లయితే, అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయనకు కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ప్రభునందు ప్రియులారా, ఎందుకు అంటే వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాటను నమ్మకపోయిరి, ఆయన యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారంలో సనుగుకొనిరి. ప్రభునందు ప్రియులారా, ఈ అవలక్షణాలు ఆనాటి ఇశ్రాయేలులకు ఉంటున్న అవలక్షణాలు మనలకెందుకు దేవుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు, బయలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిర్గమ కాండములో జరిగిన విషయాలు కీర్తనల గ్రంథములోనికి దావీదు భక్తునిలాగా ద్వారా తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, నెహెమ్యా గ్రంథంలోనికి రండి దయచేసి. నెహెమ్యా గ్రంథము దయచేసి 9వ అధ్యాయంలో చూసినట్లయితే, తొమ్మిదవ అధ్యాయము 16వ వచనం చూడండి. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనులక నీ ఆజ్ఞలను చెవియొగ్గపోయిరి, వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్యను నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాము వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడవు. ప్రభునందు ప్రియులారా, 18లో వారు ఒక పోత దూడను చేసుకొని, చూడండి, మోషే ద్వారా నడిపింపబడ్డారు. అక్కడ ఏమన్నాడు నిర్గమకాండం 14లో, మాకు ఇక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా అన్నాడు. మళ్ళా ఇక్కడ ఏమంటున్నారు, మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చింది మోషే కాదు, ఈ పూత పోసిన ఈ దూడనే. అంటే వీరిలో స్థిరత్వము లేదు పిల్లరా. దేవుడేమో వీరి జీవితంలో అద్భుతములు చేస్తూ ఉన్నారు, దేవుడికి ఆశ్చర్యం కలిగించే విధంగా వీరి ప్రవర్తన ఉండింది. ప్రభునందు పిల్ల ప్రవర్తన విషయంలో తప్పిపోయారు. దయచేసి 19లో చూసిన 18లో, నీకు బహుగా విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహుగా విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. ఇక్కడ దేవుని యొక్క వ్యక్తిత్వము మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. నీకు విసుగు పుట్టించారు, అయినా కానీ నువ్వు వారిని విసర్జించలేదు. నిన్ను విడిచి వారు వేరొక పరిస్థితిని కలిగి ఉన్నప్పటికీ నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవై దయా వాత్సల్యతలు కలగవాడవు, దీర్ఘశాంతుడవు, బహు కృపయు గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఇంత సహిస్తూ ఎందుకు నడిపించాడో మీరు ఒక్కసారి అవగాహన చేసినట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆనాటి ఇశ్రాయేలీయులు కనాను ప్రయాణములో ఎటువంటి వైఖరి కనపరుస్తారో అదే వైఖరి పాపపు దాస్యము నుండి విడిపింపబడిన మనమందరం కనపరుస్తాం. వీటన్నింటి విషయంలో కూడా దేవుడు మనల్ని విసర్జించడు. వీటన్నింటి విషయంలో దేవుడు విసర్జించకుండా ఏం చేస్తాడంటే మనకు దేవుడు కృపను చూపుతాడు, దయా దాక్షిణ్యములు కలగజేసి ఒక టైం వరకు ఆయన వేచి ఉంటాడు. ఆ వేచి ఉన్న పరిస్థితుల్లో నీవు ఆలోపే మారు మనసు పొంది నీవు దేవుని మాటకు విధేయునివైతే నీవు కనానులోనికి ప్రవేశిస్తావు. లేదా నీవు అదే క్రమంలో నువ్వు నడుచుకుంటే తప్పకుండా నీవు కనానుకు వెళ్ళకుండానే నువ్వు అరణ్యములో సంహరింపబడే ప్రమాదం ఏర్పడుతుంది. ఐగుప్తీయులు వారిని సమీపించకుండా ఎర్ర సముద్రము నుండి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి మోషే మరియు ఇశ్రాయేలు ప్రజలు ఈ కీర్తన పాడుతూ ఉన్నారు. ఆ 15వ అధ్యాయంలో మనం చదువుకున్న ఆ మూల వాక్యములో మరి ఈ కీర్తన 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గురించి ఈ కీర్తన పాడురి. అంతకుముందేమో సనుక్కున్నారు, ఇప్పుడేం చేస్తున్నారు? ఎందుకు అంటే ఐగుప్తుల నుండి మమ్మల్ని విడిపించు అంటే దేవుడు ఒక ప్రోగ్రాం కలిగి ఉండాలన్నట్టు. వీరు కీర్తన పాడుతుంటున్న పరిస్థితుల్లో